నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. సుసంపన్న వారసత్వం, అపార వనరులున్న తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం లేఖ విడుదల చేసింది. త్రిపుర నుంచి వచ్చిన తాను సుసంపన్నమైన వారసత్వ సంపద, సారవంతమైన నేలతో దేశ నడిఒడ్డున ఉన్న రాష్ట్రానికి సేవ చేయడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమన్న ఆయన వ్యాపారులకు సైతం కేంద్ర బిందువుగా మారిందన్నారు. తెలంగాణలో యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మంచి మంత్రివర్గం ఉందని, వారితో కలిసి రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించిన ఆయన రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు. సామాజిక న్యాయం చివరి వ్యక్తికి సైతం అందాలని గవర్నర్ ఆకాంక్షించారు. సభా మర్యాదలు పాటిస్తేనే మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. సభ్యులు నిలబడితే మైక్ ఇవ్వబోనన్నారు. సభలో మంత్రి శ్రీధర్ బాబు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బిల్ ప్రవేశపెట్టి మాట్లాడుతుండగా ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కలగజేసుకున్న స్పీకర్, సీనియర్ నేతలు, అనుభవం ఉన్న సభ్యులు కూడా సభలో సభా మర్యాదలు పాటించడం లేదన్నారు. హరీష్ రావు, కేటీఆర్లు కూర్చోవాలని చెప్పారు. కావాలని ఆందోళన చేయడం సరికాదన్నారు స్పీకర్. మహిళలపై అందరికీ గౌరవం ఉందన్నారు. అధికారిక పార్టీ నేతలకు మహిళలపై గౌరవం లేదా, మీకే గౌరవం ఉందా అని నిలదీశారు. మహిళలంటే అందరికీ గౌరవమే, సభా సమయాన్ని వృధా చేయొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3 నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అవసరమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చకచక అడుగులేస్తోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని అధికారులను ఆదేశించి ఈ నెల మొదటి వారం నుంచి ప్రక్రియ ప్రారంభించాలని మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ మార్గదర్శి ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించాలని నిబంధనలు పేర్కొన్నారు. అనంతరం వాటిలో అవసరమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తున్నారు. స్థలాలు, లేఅవుట్లు క్రమబద్ధీకరణకు 2020 నుంచి సుమారు 25 లక్షల మంది దరఖాస్తులు చేశారు. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు ఉండటంతో పరిష్కారానికి నోచుకోలేదు. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల జారీతో దరఖాస్తుల్లో హర్షం వ్యక్తమవుతుంది. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేయనున్నారు అధికారులు. ఇందుకు గాను అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగమయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్సభలో తెలిపారు. దేశంలో 117 కోట్ల మొబైల్ కనెక్షన్లు, 93 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో కాల్ రేట్లు అతి తక్కువ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని వెల్లడించారు. గతంలో ప్రతి నిమిషానికి 53 పైసలు ఉన్న రుసుము ఇప్పుడు కేవలం 3 పైసలకే పరిమితమైందన్నారు. 1 GB డేటా 9.12 రూపాయలకే లభిస్తోందని, ప్రపంచంలోనే ఇది అతి తక్కువ ధర అని అన్నారు. దేశంలో 6,12,952 గ్రామాల్లో 3G, 4G సేవలు ఉన్నాయన్నారు. దేశంలో 90% గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉందని తెలిపారు. 2014లో 25 కోట్లు ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2024 నాటికి 95 కోట్లకు పెరిగినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో జీవో 46ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్లకార్డులు చేతపట్టి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ఈ సమస్యను పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అభ్యర్థులు భారీ సంఖ్యలో రోడ్డుపైకి చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో కొండెక్కిన బంగారం ధరలు తగ్గడంతో
పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి. దీంతో బంగారం కొనేందుకు జనాలు జ్యువెలర్స్కి పరుగులు పెడుతున్నారు. గతంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో బంగారం వెండి ధరలు కొండదిగాయి. దీంతో పసిడి ప్రియులు ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలలో బంగారం వెండి ధరలు ఇవాళ మరోసారి స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 69,310 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 63,490గా ఉంది. కిలో వెండి ధర 86,600గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 64,010 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 69,830గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 91,100 రూపాయలుగా కొనసాగుతుంది. టీడ్కో గృహాలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం రంగులు మార్చి వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ విమర్శించారు. నంద్యాలలో టీడ్కో గృహాల సముదాయాల ఆవరణలో 1,60,00,000 రూపాయలు వ్యయంతో మహిళా మార్ట్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. టీడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ముందు చూపుతో స్వయం సహాయక సంఘాలను రూపొందించి వారి పురోభివృద్ధికి కోసం నిధులు కేటాయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లాలోని పెద్దరావూరులో శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో మహిళా పొదుపు సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొదుపు సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మనం వెనపడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలా మంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించో లేదా బిడ్డలు చదివించుకోవడానికి కోసం, ఫీజులు కట్టడానికి కోసం తప్పని పరిస్థితులు ఆ రుణాలను అక్కడ ఉపయోగించుకున్నారు. కానీ మీకు తెలుసు, రుణాలు అనేది మనం ప్రారంభించిన పొదుపు సంఘాల్లో సమిష్టిగా 10 మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం కొంత ఉపాధి కల్పించవచ్చు, ఆ ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసి చూపించొచ్చనే ఆలోచనతోటి ఆ రోజు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. డెఫినెట్ గా మన రాబోయే రోజుల్లో కొంతవరకు మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి. చిన్న చిన్న యూనిట్స్ మీరు ఏర్పాటు చేయండి. అది స్థానికంగా ఉన్న శానిటేషన్ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా ఇందాక నేను చెప్పినట్టు కుట్టు మెషిన్ల కేంద్రాలు కానివ్వండి, లేదా మీరు చిన్న బట్టల వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా ఆ వివరాలు మీరు తప్పకుండా మన ఏటీఎం గారికి ఇస్తే బ్యాంకర్లతో కూర్చుని మీరెవరు కూడా ఇబ్బంది పడకుండా మేమే బ్యాంకర్లతో కూర్చుని ఆ రుణాలు వచ్చేటట్టు తప్పకుండా మేము ఆ ప్రయత్నం చేస్తాం. వైసీపీ పాలనలో సొసైటీలలో అక్రమ రుణాలు తీసుకున్న వారిపై విచారణ జరిపిస్తానని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సొసైటీలో అక్రమాలకు పాల్పడిన చైర్మన్, సభ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. అప్పాపురం ఛానల్ పనులపై రామాంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు కాల్వ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పినా అధికారులు మాత్రం పాత విధానంలోనే ఉన్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 2 రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీలోని శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. ఎగువన వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2,15,807 టీఎంసీలు కాగా 2,12,919 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 25,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు జలమయం అవుతున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది.
ఈ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఏకంగా గంట వ్యవధిలోనే ఢిల్లీలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా కురిసిన వర్షాలతో వచ్చిన వరద నీరు రావుస్ అకాడమీలోకి చేరి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ వర్షానికి ఓ మహిళతో పాటు ఆమె కుమార్తె ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి 2 మరణించినట్టు తెలిసింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో గంట వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో 2 మీటర్ల వరకు వరద నిండుకుంది. వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం ప్రజలను సూచించింది. ఢిల్లీతో పాటు యూపీలోని నోయిడాలోనూ భారీ వర్షం కురుస్తోందని అధికారులు వెల్లడించారు. ఎవరిని ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగిందనేది దేవుడికే తెలుసునని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి అన్నారు. శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎక్స్లో పోస్టు చేశారు. రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చామని అక్కస్సుతో కొందరు కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారన్నారు. 2018లో తాను రాజకీయంగా మాట సాయం అడిగితే తన చేతిలో ఏమీ లేదని రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే తమకు రాజకీయ అస్తిత్వం ఉందన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపణల్ని కార్తిక్ రెడ్డి ఖండించారు. చరిత్రపై బట్టి విక్రమార్కకు అవగాహన లేదని తెలుస్తోందన్న ఆయన తన తండ్రి పట్లల్ల ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై నమ్మకంతో సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి మరణించే వరకు అక్కడే ఉన్నారన్నారు. చరిత్ర ఏమిటో సత్యమేమిటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని బట్టి విక్రమార్కకు కార్తిక్ రెడ్డి సూచించారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. సొంత జిల్లాల్లో పనిచేసే అధికారులను బదిలీ చేయాలని కేంద్ర పాలిత పాలన యంత్రాంగానికి సూచించింది. అధికారుల బదిలీపై మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్తో సహా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను నవీకరించాలని ఇప్పటికే ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో రిజిస్టర్ అయిన గుర్తింపు లేని పార్టీల నుంచి ఉమ్మడి గుర్తు కేటాయింపుపై దరఖాస్తులు స్వీకరించాలని జూన్లోనే సిఈ నిర్ణయం తీసుకుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.